చూపిస్తా కూర్చుంటాం అనుకున్నారు. ఎందుకో తెలియదు కానీ ఇంకా చాలు అనుకున్నట్టున్నారు. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు పోలీస్ అధికారులకు మళ్ళీ వాళ్ళ ఫోన్లకు ప్రాణం వస్తుంది, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. రాంబాబును ఎవరైతే విక్టిమో ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. సరే, ఆయనకు రిమాండ్ కూడా వేసేశారు. అది జరిగి నిన్న మేమందరం అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళి ఏం జరిగింది అని చూసి ఏమి ఇంత ఘోరం జరిగింది. అందరూ రెసిడెన్షియల్, అది ఎవరికైనా జరగచ్చు రేపు. బహుశా వీధి అంతా అందరూ టీడీపీ వాళ్ళు కూడా ఉండొచ్చు, ఆ ఇళ్ల పక్కన వాళ్ళు ఇంకొకరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండొచ్చు, టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, లేదా ఏమీ రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు ఉండొచ్చు, ఎవరు అభిమానులు కాని వాళ్ళు. అక్కడే ఒక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఆఫీసు అక్కడంతా పెట్టుకున్న దగ్గర, ఒక సెక్యూర్డ్ ప్లేస్గా ఉండాల్సిన దగ్గర 5:30 గంట పాటు పోలీసుల సమక్షంలో, పోలీసుల ఆధ్వర్యంలో అధికార పార్టీ గుండాలు రెచ్చిపోయి అటాక్ చేసి జరగడం అనేది బహుశా చరిత్రలో ఎక్కడా విని ఉన్నాం. ఇవన్నీ వీడియోలు తీస్తున్నట్టు కూడా తెలుసు. బహుశా వాళ్ళే తీసి ప్రచారంలోకి తెచ్చినా కూడా, అంటే ఒక మెసేజ్ పంపాలనుకున్నట్టున్నారు. మేము అనుకుంటే ఏదైనా చేయగలమని దానికి తగినట్టు బిహేవ్ చేసినట్టున్నారు. అది జరిగింది నిన్న. మేము మధ్యాహ్నం వెళ్ళి వచ్చేసాక సాయంత్రం ఇక్కడ మనం ఇప్పుడు కూర్చున్న దగ్గర 5:30 ప్రాంతంలో మేము వచ్చి ఎట్లా దీన్ని లీగల్గా ఇచ్చేయాలి, వీళ్ళ దీన్ని పోలీసులను అడిగితే కేసు బుక్ చేయట్లే, ఉల్టా మన మీదే కేసులు పెడుతున్నారు. పైగా మేము పరామర్శించడానికైతే మాకు ఆటంకాలు పెట్టారు. ఎవరిని మా నాయకుడి ఇంటికి మేము వెళ్తుంటే దానికి అడ్డంకులు క్రియేట్ చేశారు. లోపలికి వెళ్ళడానికి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. ఈ ప్రత్యర్థులు ఎదుట అటువైపు నుంచి అటాక్ చేసినప్పుడు ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు ఆ రోజేమో వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తారు. మా నాయకుడి ఇంటికి పరామర్శిద్దామని మేము వెళ్దామంటే మాకేమో అడ్డంకులు క్రియేట్ చేస్తారు. ఇది మర్చిపోకముందే నిన్న సాయంత్రం జోగి రమేష్ గారి వీళ్ళు ఇక్కడ, ఇది కూడా మీ అందరికీ తెలుసు. ఇంట్లో అందరూ ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఆయన కోర్టు పని మీద వెళ్ళారు, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. వచ్చింది ఒక పథకం ప్రకారము ప్లాన్డ్గా జరిగింది అనడానికి కావాల్సినన్ని వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. మనుషులు కూడా గుర్తుపట్టచ్చు. కొంతమందిని ఇక్కడికి వచ్చిన మన నాయకులు చాలామంది వీళ్ళు గుర్తుపడతారు. అందులో 2 రకాల వాళ్ళు కనపడుతున్నారు. ఒకరు టీడీపీ దీనివైపు కార్యకర్తల పేరుతో కొంతమంది, తర్వాత రౌడీ షీటర్లో రకరకాల యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళెవరనేది కూడా మెల్లగా బయటకు వస్తుంది, తీస్తాం పార్టీ కూడా. వీళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి నేను చేసింది ఏంటంటే, పోలీసుల ఆధ్వర్యంలో పోలీసులు చూస్తున్నాగా, ఓ పోలీసు కూడా కింద పడినట్టున్నాడు వాళ్ళు తోస్తే. కింది నుంచి పెట్రోల్ బాంబులు మొన్న అక్కడ కనిపించాయి 1-2, ఇక్కడ నిన్న అవే వేశారు. ఈ పెట్రోల్ బాంబులు ఎట్లొస్తాయండి? వీడియోలో చూస్తే ఆ పార్టీ నాయకుడే పట్టుకొని దాన్ని వస్తున్నాడు. ఆ పార్టీ నాయకుడే పెట్రోల్ బంక్ పట్టుకొని ఊరేగింపులుగా నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ముందు ఇచ్చిన మెసేజీలు, ప్రదర్శనలు ఏదో చేద్దామని చెప్పి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టు, ఏదో అక్కడికక్కడ కోపం వచ్చి ఆగ్రహంతో వచ్చినట్టు చూపాలనే ప్రయత్నం చేసినప్పటికీ వెనకంబడి ఏదో అంబులెన్స్ లాంటి ఒక వెహికల్ తీసుకురావడము, దాంట్లో రాళ్ళు తీసుకురావడము, పెట్రోల్ బాంబులు పట్టుకొని రావడము. అండ్ ఐ థింక్ దీంట్లో చూస్తే కర్రలు ఇవన్నీ సర్వే బాధలు ఇవి పెట్టుకున్నారు. ఇవన్నీ పట్టుకొని ఇవన్నీ ఎందుకు వస్తారండి? ప్రొటెస్ట్ చేయడానికి వస్తే వచ్చిన వాళ్ళల్లో టీడీపీ మీరందరూ గుర్తుపట్టే నాయకులు ఉన్నారు, పోలీసులు ఈ పక్కనే ఉన్నారు. ఏదో వాళ్ళు వారిస్తున్నట్టు, వీళ్ళేదో చేస్తున్నట్టు, వాళ్ళు బుజ్జగింపుగా చెప్తున్నట్టు కనపడి వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేశారు. ఏం తీసుకొని వచ్చారంటే ముందే ప్రిపేర్డ్గా వచ్చారు. ఎట్లా వస్తారు నాకు తెలియక అడుగుతాను. పోలీసు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెనకబడి వచ్చారు. అంతా అయ్యాక సాగనంపారు. కింది నుంచి వాళ్ళు వేసిన దాంతో జరిగిన డ్యామేజ్ చూస్తే కేవలం ఆ గేటుగానే లేకపోతే నాకు తెలిసి అక్కడ రాంబాబు విషయంలో కూడా గేటే ప్రొటెక్ట్ చేసింది. ఇక్కడ కూడా ఈ హై ఎత్తున్న గేట్లు లేకపోతే లోపలికి వస్తే ఇల్లంతా కూడా తగలబెట్టేవాళ్ళు, లేదా విధ్వంసం సృష్టించేవారు, ప్రాణాలు కూడా హాని జరిగేది. రమేష్ గారి ఎవరైతే రాళ్ళు
ఉన్నాయి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తే జోగి రమేష్ గారి ఫాదరు ఆయన ఉన్నారు 80 ఏళ్ల వృద్ధుడు.